హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చితే పక్కా ఒక్క లైక్ చేసుకోండి అబ్బా. ఒక్క లైక్ కూడా చేయట్లేదు. ఎన్ని వీడియోస్ చేసినానో అసలు ఒక్క లైక్ ఉండట్లేదు. ఎన్ని వ్యూస్ పోయినా ఒక్క లైక్ చేస్తే ఏమవుతుంది మీరే చెప్పేయండి. అందుకే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. సడన్గా ఫోన్ వచ్చేసి అరే మీ బాబుకి అన్నప్రసన్నం చేయాలి తీసుకొని రా ఫాస్ట్గా అని చెప్తే ఎట్లుంటుంది మీరే చెప్పండి. నేనైతే ఫస్ట్ షాక్ అయినాను. ఆ తర్వాత అంగన్వాడీ నుంచి ఫోన్ వచ్చిందనమాట. మా టీచర్ ఫోన్ చేసింది, మీ బాబుకి అన్నప్రసన్నం చేయాలిరా స్కూల్లో తీసుకొని రమ్మని చెప్పారనమాట. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్. ఆల్రెడీ నేనైతే టెంపుల్లో అయితే అన్నప్రసన్నం చేపించేసాను, బట్ వీడికి ఇది సెకండ్ టైం అన్నప్రసన్నము. నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. నాకు చిన్నపిల్లలకి ఏదైనా చేయాలి అని అంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో నేనైతే మా చిన్నోడిని తీసుకొని వాడి కోసం అయితే మంచిగా లైక్ ఉప్మాలో కొంచెం బెల్లం వేసి వండుకెళ్తున్నాను అన్నమాట, చిన్న ఉప్మా. సో వాడు తిన్నా కూడా నో ప్రాబ్లం అన్నట్టయితే తీసుకెళ్తున్నాను. ఇదే మా అంగన్వాడీ స్కూల్. ఇక్కడ పిల్లలందరూ ఉంటారనమాట. మా మేడం అయితే చిన్నకి చేయాలి ఇక్కడ స్కూల్లో, ఇప్పుడు అవి రూల్స్ అని చెప్పారనమాట. సో సరే తీసుకెళ్దాం కదా, నాకు కూడా చాలా ఇష్టం పిల్లలకి ఏదైనా చేస్తే. సో ఈరోజు అయితే స్కూల్లో అయితే ఏకోడే అయితే జరిగిందనమాట. అక్కడైతే ఆ పిల్లలందరూ ఉన్నారు. మా చిక్కిబాబు అయితే షూ తీయకుండానే స్కూల్కి వస్తుండు, బికాస్ కాలు బాగా కాలింది వాడికి ఒకసారి. అందుకనేసి బుద్ధొచ్చి గసుగోజులు అయితే తీయట్లేడు అనమాట. ఇక్కడైతే మా చిన్నకి అయితే అన్నప్రసన్నకి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. చాప వేసేసి దానికి కావాల్సిన వస్తువులను అయితే పెడుతున్నారు. ఇక్కడైతే కొందరు ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ టీచర్స్, ఇంకొక మేడం కూడా వచ్చిందన్నమాట. ఆ మేడం కూడా ఉన్నారు అక్కడ. సో అన్నప్రసన్నం అయితే జరుగుతుంది. మా చిన్నకి అయితే కింద పెట్టేదాన్ని పోయి ఆ అన్నమే ముట్టుకుంటుంది అనమాట. ఫస్ట్ టైం అన్నప్రసన్నం చేసినప్పుడేమో లైక్ బుక్, ఆ తర్వాత అన్నీ ఒక్కొక్క దాని మీద చేపెట్టి అన్నీ కవర్ చేశాడు. ఇక్కడైతే వేటితో సంబంధం లేకుండా ఓన్లీ అక్కడ ఉన్న ఫుడ్ మట్టుకే పడుకుంటుండనమాట. అటు ఇటు పోతుండు, దాని దగ్గరనే పోతుండు. యాక్చువల్గా మేము పెట్టక ముందే వాడే తినేస్తుండనమాట, అంత ఫాస్ట్గా ఉన్నాడు. బికాస్ వాడికి అన్నప్రసన్నం అయ్యి 1 month అవుతుంది. ఇది సెకండ్ టైం అన్నప్రసన్నం అనమాట. చూడండి, మేము ఎవరు పెట్టాల్సిన అవసరమే లేదు, బికాస్ వాడికి ఫుడ్ అయితే అలవాటు అయిపోయింది కాబట్టి. నాకైతే చిన్నపిల్లల క్యూట్నెస్ చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనైతే మా ఇద్దరు బాబులని ఇట్లా చూడడం, వాళ్ళకి ఏదైనా చేస్తే నాకు బాగా ఇష్టం అన్నమాట. వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నా నేను బాగా మురిసిపోతాను. ప్రతి ఒక్క మదర్ అంతే కదా, కామెంట్లో చెప్పేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ తినిపించాలి కాబట్టి మాకైతే విజిటింగ్కి వచ్చిన మేడంకి అయితే ఫస్ట్ తినిపించమని చెప్పానమాట. ఫస్ట్ అయితే నువ్వే పెట్టాలి మదర్వి కదా అనేసి నన్నే అన్నారనమాట. కానీ నేను ఆల్రెడీ చేసేసాను మేడం, ఇప్పుడు ఫస్ట్ మీరే పెట్టండి, మీ ఆశీస్సులు ఎప్పుడు మా బేబీస్కి ఉండాలని మా టీచర్స్తో అందరితోనైతే ఫస్ట్ అయితే తినిపించారనమాట. ఇక్కడైతే గ్రీన్ కలర్లో శారీ ఉన్నారు కదా, తను మా అంగన్వాడీ టీచర్. అండ్ ఇంకో ఆపోజిట్లో ఉన్నారు కదా, తను ఇంకొక అంగన్వాడీ టీచర్ అనమాట. సో ఇక్కడైతే ఆ మేడం అయితే విజిటింగ్కి వచ్చారు. సో తనతోనైతే తినిపిస్తున్నాను. మా బాబు అయితే బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. ఎప్పుడు తినేద్దామా అన్నట్టే ఉన్నాడు అనమాట. కొంచెం కొంచెం ఏం తింటా, నాకు దబ్బుని పెట్టండి అన్నట్టు వాడు బిహేవ్ చేస్తుండు. దాని మీదనే ఉరుక్కుంటూ పోతుండనమాట. బికాస్ ఎగ్జాక్ట్లీ వాడిది తినే టైం కూడా అయ్యింది అప్పటికే. అందుకే వాడైతే మంచిగా తింటుండనమాట. ఇక్కడైతే మా టీచర్ అయితే ఇప్పుడు పెడుతున్నారు. వాడు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇచ్చేయండి, నాకు మొత్తం ఇచ్చేయండి అన్నట్టే చూస్తుండు. సో మా మేడం అయితే నేను అన్నీ ముట్టుకున్నాను, అది ఇది చేతితో పెట్టాను, స్పూన్తో పెడతా అనేసి అయితే స్పూన్తో అయితే పెట్టారనమాట. సో కొంచెమే పెట్టండి మేడం, ఎందుకంటే స్వీట్ కదా, నేను ఇంకా అలౌ చేయలే వాడికి అన్నట్టు అయితే చెప్పాను అనమాట. అందుకే కొంచెం కొంచెం అయితే పెడుతున్నారు. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అందరు అక్కడ ఉండడం, అట్లా చేయడం నాకు క్యూట్ అనిపించింది. బికాస్ బేబీస్కి ఒక్కసారి అన్నప్రసన్నం చేయడమే గగనము. అది కూడా సెకండ్ టైం ఎంత చేసాము అనేది కాదు, ఎట్లా చేసాము అన్నదే మ్యాటర్ అన్నమాట. సో నాకు వాళ్ళందరూ అక్కడ ఉండి చేయాలనే ఆలోచన, చేయాలి కాబట్టి అందరూ వచ్చి అక్కడ ఉండి చేపియడం నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే నా టర్న్, నేను తినిపిస్తున్నాను. నాకైతే మస్తు భయం అయింది. బికాస్ వాడు చేతితో వాడే తినేస్తున్నాడు కదా, ఎక్కువ పోతుందేమో, గొంతులో అడ్డుపడుతుందేమో అనేసి. అండ్ అది కూడా బాగా లైక్ లిక్విడ్ లెక్క లేదన్నమాట, కొంచెం సాలిడ్ లెక్కనే ఉండింది. అందుకే కొంచెం భయం అయింది. బట్ ఈజ్ ఓకే, మంచిగా తింటుండే. ఇంకా ఫోటోలకు కూడా పోజెస్ ఇస్తుంది. చూడండి ఫోన్ సైడ్ ఎట్లా చూస్తుండో వాళ్ళు పిలిస్తే. సో నేనైతే భలేగా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. నేను మా చిన్నోడిని తినిపించేసరికి మా పెద్దోడిని అయితే మర్చిపోయాను అనమాట. సో చూస్తున్నాను ఎక్కడున్నాడా అనేసి. వెనకాల పోయి ఆడుకుంటుండో. వాడు బొమ్మలన్నా సమాన్లన్నా బాగా ఇష్టము, బాగా ఎగ్జైట్మెంట్తో ఆడుకుంటాడు. ఇక్కడైతే మా గ్రానీని చూసేయండి. మా తండ్రిలో అయితే ఒక గ్రానీ అన్నమాట. అందరం అక్కడికి వెళ్ళాము. భలేగా చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అనేసి చెప్తుంది అన్నమాట.
ఇక్కడైతే మాకైతే ఎగ్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బికాస్ మేము మంత్ స్టార్టింగ్లో కొన్ని ఇస్తారు, మంత్ ఎండింగ్లో కొన్ని ఇస్తారు అనమాట. సో ఇప్పుడైతే అవి కూడా తీసుకెళ్ళిపోతున్నాము. మా పెద్ద బాబుకి అయితే మా చిన్నోడు అంటే ఎంత ప్రాణమో మీరే చూడండి. పిల్లల మీద అంటే కదా వాళ్ళది అని ఒకసారి ఫిక్స్ అయితే ఎవ్వరికి ఇయ్యరు. అది బొమ్మ అయినా సరే, మమ్మీ అయినా సరే, వాళ్ళకి తమ్ముడు అయినా సరే అన్నమాట. ఇక్కడ అక్క వాళ్ళందరూ ఉన్నారు కదా, సో మా చిన్నోడిని అయితే ఎత్తుకోపోతా అనేసి అనుకుంటున్నారు. వాడిని భయపెట్టిద్దాం ఏమంటాడో అని చూస్తే ఎవ్వరు ఎత్తుకున్నా అసలు లైక్ ఈ మేడం ఇద్దరు తెలుసు అనమాట. సో మేడం ఎత్తుకుంటే ఏమనట్లేడు. వేరే అక్క వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఒకటే ఒర్రుతుండు, పోయి గొంజుకొని మరీ తీసుకొస్తుండు అనమాట. ఇప్పుడు మేడం ఎత్తుకుంది కదా, సరే మేడం వెళ్ళే ఎత్తుకొని అన్నట్టు ఎంత హరాంస తింటుండో చూడండి. అక్కడైతే కురుకురే ఇస్తున్నారనమాట. ఎగ్జైట్మెంట్తో మంచిగా తింటుండు. బాపుని కింద పెట్టేయండి వాడు ఆడుకుంటాడని చెప్తుండు వాళ్ళకి, అంత అర్థమయ్యేటట్టు. మళ్ళీ మా అక్క అయితే తీసుకెళ్తుంది అనమాట. తను కూడా మా తండ్రిలో ఒక అక్కనే. సో తనైతే తీసుకెళ్తుంది. ఇప్పుడు చూడండి వాడి రియాక్షన్. పద పోతుండు, బాయ్ బాయ్ అనేసి అక్క అంటుందన్నమాట. మా తమ్ముడు నాకు ఇచ్చేటట్టు ఆమె వెనకల్ని ఉరుక్కుంటా, మమ్మీ నువ్వు రా నాకు ఎత్తన్నట్టు నా వాడి చూపులో నాకు అన్నీ అర్థమవుతాయి అనమాట. వాడు ఎంత ఎగ్జైట్మెంట్తో అందులో మమ్మీ కమ్ మీరు తీసుకెళ్ళిపోతున్నారు దబ్బుందా అన్నట్టు నన్ను చూస్తాడు. చూడండి ఎంతగా ఏడుస్తున్నాడు నాకు అన్నయ్య. ఎంత ప్రాణమో మా చిన్నోడు అంటే. లైఫ్ లాంగ్ వాళ్ళు ఇద్దరినే కలిసి ఉండాలనుకుంటే, హ్యాపీగా ఉండాలనేసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు. సో ఇక్కడైతే చూడండి వాళ్ళు కాలు పట్టుకొని మరి కిందికి గుంజేస్తుండు, ఇచ్చే తీసుకెళ్ళిపోతాం అన్నట్టు. సో ఇంతే అన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.